Hey, hi guys, and welcome back to my channel once again. కొంచెం నేనైతే రన్నింగ్లో వచ్చాను, ఎందుకంటే ట్రైన్ మిస్ అయిపోతుందని. సో అక్కడ నేను ఫలక్నామా రైల్వే స్టేషన్ బయట నుంచి అయితే బ్లాగ్ చేయాలి. సో లోపల వచ్చిన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. దానివల్ల అయితే ట్రైన్ అయితే బోర్డ్ అయితే చేసేసిన అండి. సో దానివల్ల నేను ట్రైన్ లోపలైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో చాలామంది వచ్చి మన ఫలక్నామా టు సికింద్రాబాద్ లోకల్ చాలా ప్రిఫర్ అయితే చేస్తారండి బయలుదేరడానికి. ఎందుకంటే ఫలక్నామా నుంచి సికింద్రాబాద్ కేవలం ఉట్టి మనకు హైదరాబాద్ టికెట్ అయిపోతుంది. సో దానివల్ల లోకల్స్ వాళ్ళు చాలా ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చండి 47246 ఫ్రమ్ ఫలక్నామా టు సికింద్రాబాద్. ఈ రూట్ అయితే నడుస్తుంది ఫ్రమ్ ఫలక్నామా టు సికింద్రాబాద్. సో ఒక షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో మన జర్నీ యొక్క మొదటి హాల్ట్ అయితే వచ్చేసాము, ఉప్పగూడ రైల్వే స్టేషన్. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ 1కి అయితే సెండ్ చేశారు మన ట్రైన్ని. సో నేను వచ్చి టికెట్ వచ్చి మన రైల్ యాప్ ఉంది కదా అండి, దాని నుంచి టికెట్ అయితే బుక్ చేస్తుండే. సో ఏమంటే ఇప్పుడు 8 meters నేను బయట అయితే ఉండాలా. సో ఆ టికెట్ బుక్ చేస్తున్నా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో డైరెక్ట్లీ నేను రన్నింగ్లో అయితే వచ్చేసాను. సో డైరెక్ట్ నేను అక్కడ ఇంట్రో అయితే ఇవ్వలే నేను. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ కూడా చూడండి ఎంతమంది ఎక్కుతున్నారు. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో ప్రస్తుతం టైం చూడండి 12:35 అవుతుంది. వచ్చి ఫలక్నామా నుండి సికింద్రాబాద్ వెళ్ళడానికి కేవలం ఒక 40-45 నిమిషాలుగా అవుతుందండి. సో గాయ్స్ మనం వచ్చి యాకత్పురా రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. ఇక్కడ కూడా 1 minute హాల్ట్. ప్లాట్ఫామ్ 1కి అయితే సెండ్ చేశారు. 12 గంటలు అవుతుంది కదా, ఎండ ఒక రేంజ్లో కొడుతుంది. నిన్న ఫుల్ వర్షం, ఇవాళ ఫుల్ ఎండ. మన మీద బయలుదేరుతున్నాము యాకత్పురా రైల్వే స్టేషన్ నుండి. దబీపూరా రైల్వే స్టేషన్ అయితే వచ్చాము మనము. ప్లాట్ఫామ్ 1కి అసైన్ చేశారు. ఇక్కడ కూడా 1 minute హాల్ట్. ముందు వచ్చి మనకు యూటీఎస్ యాప్ చాలా మంచిగా పనిచేస్తుండే. సో ఇప్పుడు ఆ యూటీఎస్ యాప్ అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు రైల్ 1 యాప్ అయితే వచ్చింది మనకు. అన్రిజర్వ్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ నాకు 10 minutes అయిపోయింది. అందువల్ల నాకు ట్రైన్ కూడా కొంచెం అంటే మిస్ అవుతుండే. నాకు బయలుదేరాము దబీపూరా రైల్వే స్టేషన్ నుండి. సో ఒక ఫిజికల్ టికెట్ తీసుకుంటే నేను బెటర్ అనుకుంటున్నా. సో మనం వచ్చి మలక్పేట రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ 1కి అసైన్ చేశారు. అరే ఆ కూరలు చూడండి, కాలు కింద పెడుతున్నారు. తాకితే అంతే ఇక.
ప్రయాణికులకు ముఖ్య గమనిక సికింద్రాబాద్ వెళ్ళే ఎంఎంటీ ట్రైన్ మరికొద్ది నిమిషంలో 1 నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి సిద్ధంగా ఉంది. యాత్ర గాంధీ సికింద్రాబాద్ మనం అయితే బయలుదేరుతున్నాను మలక్పేట రైల్వే స్టేషన్ నుండి. ట్రైన్ ఒక స్పీడ్ చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 60 టచ్ అయింది, బట్ ఇప్పుడు మెల్లగా అయింది మళ్ళీ, ఎందుకంటే స్టేషన్ వస్తుంది కదా దానివల్ల. సో మనమైతే వచ్చాము కాచిగూడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి KCG. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. పక్కన ప్లాట్ఫామ్లో ఇది కాచిగూడ టు గుంటకల్ అయితే వెళ్తుందండి ప్యాసింజర్ ఇది. సో మనమైతే వచ్చామండి అండ్ బయలుదేరుతున్నాం కూడా ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్. మన లోకల్ ట్రైన్ పికప్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got. సో గాయ్స్ మనమైతే వచ్చాము విద్యానగర్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అట్లా సెండ్ చేశారు మన ట్రైన్ని. మనమంతా బయలుదేరుతున్నాము విద్యానగర్ రైల్వే స్టేషన్ నుండి. సో గాయ్స్ మనమైతే వచ్చాము జమాయి ఉస్మానియా. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అండి. ప్లాట్ఫామ్ 1కి అయితే సెండ్ చేశారు. ఈ 4 స్టేషన్లు కదా మనకు విద్యానగర్, జమాయి ఉస్మానియా, ఆర్ట్స్ కాలేజ్, సీతాఫల్ మండి దగ్గర అయితే ఉంటుంది. అండ్ గాయ్స్ మనమైతే బయలుదేరాము. మెయిన్ దిగే వాళ్ళు చాలామంది కాచిగూడ లేకుంటే సికింద్రాబాద్ అయితే దిగుతారండి.
సో మనం వచ్చి ఆర్ట్స్ కాలేజ్ అయితే వచ్చాము. Ninja Media, India's largest railway advertising company. సో గైజ్ మనం అంతా బయలుదేరుతున్నాము ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఉండి. సో సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. అండ్ మనం బయలుదేరాము. రెడ్ సిగ్నల్ వాడింది, అందుకోసం మీకు ఆగ్యం. ఇంకా చాలాసేపు అయిపోయింది. అవుటర్లోనే ఆపేసిండు మనోడైతే, సికింద్రాబాద్ అవుటర్. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సిగ్నల్ అయితే వేసిండు. ప్లాట్ఫామ్ 4 కంట అసైన్ చేసిండు మన ట్రైన్ ఆడ. సో గాయస్, మీకు ఎవరైనా బస్ బ్లాగ్ కావాలంటే ఈ లోకల్స్లో నాకైతే మీకు చెప్పండి, నేను ఆ బ్లాగ్ కూడా అయితే చేస్తాను. సో చాలామందికి బస్ బ్లాగ్ కూడా ట్రావెల్ చేయడం ఇష్టము. సో నేను ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే నాకు మీరు కమెంట్ అయితే చేయండి, నేను బ్లాగ్ అయితే చేస్తాను విదిన్ మన హైదరాబాద్లో. వచ్చేసాం మనము సికింద్రాబాద్. సో గాయస్, ఒక షార్ట్ జర్నీ అయితే మనం కంప్లీట్ చేసామండి ఫ్రమ్ ఫలక్నామా టు సికింద్రాబాద్. సో గాయస్, మీకు ఈ బ్లాగ్ చిన్న బ్లాగ్ ఎలా అనిపించింది నాకు మీరు కమెంట్ అయితే చేయండి నాకు. సో మనం వచ్చి నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందామండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.